ఏపీలో బీజేపీ ఒంటరి పోరుకు సిద్ధమవుతోందా? నియోజకవర్గాల వారీగా అభ్యర్థుల ఎంపికపై కసరత్తులు ప్రారంభించడంతో ఒంటరి పోరుకే ఆ పార్టీ నిర్ణయించుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. టీడీపీ, జనసేన ఉమ్మడి జాబితా ఏకపక్షంగా విడుదల చేయడం వల్లే బీజేపీ ఎన్నికలపై తన వ్యూహాన్ని సిద్ధం చేసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. మరోవైపు టీడీపీపై విమర్శలు చేయడానికి ముందుకు రాని కొందరు నేతలకు 2 రోజుల క్రితం మీడియా ప్యానెల్ సమావేశంలో ఓ బీజేపీ జాతీయ నేత తలంటడం చర్చనీయాంశమైంది. ఏపీ బీజేపీలో ఏం జరుగుతోంది? ఒంటరి పోరుకే పార్టీ మొగ్గు చూపుతోందా? పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ వినాయక్. విజయవాడ బీజేపీ కార్యాలయం దగ్గర లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. వినాయక్, ఏం జరుగుతోంది ఏపీ బీజేపీలో? ఒంటరిగా వెళ్దాం అనుకుంటోందా? టీడీపీకి వ్యతిరేకంగా మాట్లాడలేదనే కారణంతో లీడర్ కి తలంటినట్టుగా కూడా చెప్తున్నారు. బిందు, వాస్తవంగా మొదటి నుంచి కూడా బీజేపీ ఒక వ్యూహాత్మకంగానే వెళ్తున్నట్టుగా మనం భావించాల్సి ఉంటుంది. ఒకవైపున తెలుగుదేశం పార్టీ, మరోవైపున జనసేన పార్టీ రెండూ కూడా ఏకపక్షంగా అభ్యర్థుల ప్రకటనతో బీజేపీలో తీవ్ర అసంతృప్తి నెలకొందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే అటు జనసేన కానీ ఇటు తెలుగుదేశం పార్టీ కానీ ఈ రెండు వైఖరితోటి కొంత విసిగెత్తిన బీజేపీ నేతలు మొదటి నుంచి కూడా పొత్తు ఒంటరిగానే ఉండాలి, పొత్తులు వద్దనేది మెజారిటీ సభ్యులు అభిప్రాయంగా చెప్తున్నారు. గతంలో కూడా కోర్ కమిటీ సమావేశంలో కూడా ఇదే విషయాన్ని మెజారిటీ సభ్యులు అధిష్టానం దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. అయితే ఎవరైతే తెలుగుదేశం పార్టీ నుంచి బీజేపీలో చేరున్నారో ఆ నేతలు మాత్రమే ఎక్కువగా పొత్తు కోరుకుంటున్నారనేది కూడా బహిరంగ రహస్యం. ఈ నేపథ్యంలోనే ఈరోజు ఉదయం నుంచి కూడా కొన్ని కీలకమైన సమావేశాలు 2 రోజుల పాటు జరగబోయే సమావేశాల్లో భాగంగా ఈరోజు రేపు కూడా కొన్ని కీలకమైన సమావేశాలు జరగబోతున్నాయి. ఇందులో భాగంగా ఈరోజు ఉదయం నుంచి కూడా జాతీయ సంఘటన ప్రధాన కార్యదర్శి శివప్రకాష్ ఆధ్వర్యంలో జిల్లాల వారీగా కూడా సమీక్షలు ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా మనం చూస్తే కనుక ఇప్పటివరకు కూడా రాయలసీమకు సంబంధించిన 8 పార్లమెంట్ నియోజకవర్గాల్లో సమీక్షలు పూర్తయ్యాయి. అదేవిధంగా మరోవైపున ఏదైతే జిల్లాల్లో ఇప్పటికే ఎవరైతే దరఖాస్తులు చేసుకుంటారో అటు ఎంపీలకు కావచ్చు, ఇటు మరోవైపున అసెంబ్లీలకు కావచ్చు, ఈ రెండింటికి సంబంధించి అభ్యర్థుల మీద ఇక్కడ పూర్తిగా చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే ఎన్నికల వ్యూహాలు అదేవిధంగా అభ్యర్థుల ఎంపిక మీద కసరత్తులు ప్రారంభమని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే బీజేపీ దాదాపుగా ఒంటరి పోరుకు సన్నద్ధమవుతుందనే సంకేతాలు అయితే ఇచ్చినట్లుగానే అర్థమవుతుంది. ఇప్పటివరకు మనం చూసుకుంటే రాయలసీమకు సంబంధించి 8 పార్లమెంటు నియోజకవర్గాల్లో కూడా ఈ సమీక్షా సమావేశాలు పూర్తయ్యాయి. శివప్రకాష్ ఆధ్వర్యంలో ఈరోజు ఉదయం నుంచి కూడా ఈ సమీక్షా సమావేశాలు జరుగుతున్నాయి. ఉదయం 9 గంటల నుంచి ఏకదాటిగా మధ్యాహ్నం వరకు కూడా ఈ సమావేశాలు కొనసాగి ఇప్పటివరకు కూడా మధ్యలో లంచ్ బ్రేక్ తర్వాత కూడా ఇప్పుడు కూడా సమావేశాలు కొనసాగుతున్నాయి. మధ్యాహ్నం తర్వాత నుంచి కూడా మనం చూసుకుంటే కనుక అటు కృష్ణా, గుంటూరు జిల్లాలకు సంబంధించిన నేతలతోటి మరి కాసేపట్లోనే సమావేశం జరగబోతోంది. ఇప్పటికే విశాఖ జిల్లా నుంచి కూడా కొంతమంది నేతలు రావడం జరిగింది. విష్ణుకుమార్ రాజు కానీ, పివిఎన్ మాధవ్ కానీ వీరిద్దరు కూడా వచ్చి ఇక్కడ శివప్రకాష్ యాదవ్తో భేటీ అయ్యారు. అదేవిధంగా ఉదయం నుంచి మనం చూసుకుంటే రాయలసీమ జిల్లాలకు సంబంధించి అటు కిరణ్ కుమార్ రెడ్డి కావచ్చు, మరోవైపున విష్ణుకుమార్ రెడ్డి కావచ్చు, మరోవైపున సీఎం రమేష్ కానీ, సుజనా చౌదరి కానీ వీరా చాలామంది ముఖ్య నేతలందరూ కూడా తరలి రావడం జరిగింది. చాలా కీలకమైన భేటీగానే పరిగణించాల్సి ఉంటుంది. మొదటి నుంచి కూడా బీజేపీ ఇక్కడ ఏదైతే 175 నియోజకవర్గాలు ఉన్నాయో 25 పార్లమెంట్, ఈ మొత్తం 25 పార్లమెంటు స్థానాలు అదేవిధంగా 175 అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఇప్పటికే దరఖాస్తులు కూడా స్వీకరించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే దరఖాస్తుల స్వీకరణ తర్వాత ఇప్పుడు 1:3 కింద అంటే అసెంబ్లీకి 3 అభ్యర్థులు అదేవిధంగా పార్లమెంట్కి 3 అభ్యర్థులు చొప్పున ఎంపిక చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇందులో భాగంగానే ప్రతి అసెంబ్లీ, ప్రతి పార్లమెంటు వారీగా ఇక్కడ ఈ సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఏ విధంగా అంటే గడిచిన 3 నెలల పాటు అంటే 3 నెలల ప్రోగ్రామ్ను కూడా వీరికి కేటాయించడం జరిగింది. ఏ విధంగా ఎన్నికల వ్యూహాల్లో భాగంగా ప్రజల్లోకి వెళ్ళాలనే దాని మీద కూడా ఇప్పటికే ఒక దిశానిర్దేశం జరిగింది. ఇందులో భాగంగానే ఏ విధంగా ప్రజల్లోకి వెళ్తున్నారు ఈ 3 నెలల్లో భాగంగా ఇప్పటికే కొన్ని నెలల పాటు జరిగింది. కేవలం 40 రోజులు మాత్రమే సమయం ఉండడంతో ఎన్నికలకి దిశానిర్దేశం చేసినట్టుగా తెలుస్తుంది. దీంతో పాటు సభ్యుల అభిప్రాయాలు తీసుకున్న తర్వాత చూస్తున్న ఒక ముఖ్య సమావేశం జరుగుతున్నట్టుగా కూడా చెప్తున్నారు. ఒంటరి పోరుకు వెళ్లే అవకాశాలు ఎంతవరకు ఉంటాయనే అంశాన్ని కూడా ఈ భేటీలో చర్చిస్తున్నట్టుగా సమాచారం.